ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మేము శాసనసభలో శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్నులే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. నేనే తప్పు మాట్లాడిన అధ్యక్ష. ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు 0 వచ్చి 8 డిపాజిట్లు వెనక మార్చిరీలో పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈ రోజు మార్చిరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నాయన స్ట్రెచర్ మీద పోండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రెచర్ ఉన్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు, అక్కడి నుంచి మార్చురికి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు, మళ్ళీ మాట మార్చి నేను కేసీఆర్ని అనలేదు బీఆర్ఎస్ పార్టీని అన్నా. ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా? 24 గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకోడని ఉంటాడా? నీకు సిగ్గుంటే నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు.